శివమహాపురాణంలో కోటి రుద్ర సంహితను 22nd చాప్టర్. ఇక్కడ పరబ్రహ్మ పరమాత్మ యొక్క శివశక్తి రూపంలో ప్రకటింపబడటం, అలాగే పంచక్రోశాత్మికంగా కాశీ యొక్క అవతరణ గురించి, అలాగే పరమేశ్వరుడు ద్వారా అవిముక్త లింగం యొక్క స్థాపన, కాశీ యొక్క మహిమ, అలాగే కాశీలో రుద్రుడు ఆగమనం గురించి వర్ణనంతా కూడా ఇక్కడ చెప్పబడింది. సూత వాచ అతః పరమం ప్రవక్ష్యామి శ్రూయతాం ఋషి సత్తమాః విశ్వేశ్వరస్య మాహాత్మ్యం మహాపాతకనాశనం. ఆ సూత్రుల వారు ఆ ఋషిగణములకు మళ్ళీ ఇలా చెప్తున్నారు: ఓ శ్రేష్ఠ ఋషిగణములారా, ఇప్పుడు నేను ఆ విశ్వేశ్వరుడు స్థాపన గురించి, అంటే ఏదైతే మహాపాపాల్ని కూడా నశింపచేసేవాడు, ఆ మాహత్య వర్ణం అంటే ఈ పరమేశ్వరుడు యొక్క దివ్య లీలలో భాగంగా ఒక లీల, దాన్ని వర్ణన చేస్తాను. ఈ మహత్యం ఎటువంటిది అంటే పాతకాలన్నవి కూడా అటువంటివి, మళ్ళీ మహాపాతకాలు అటువంటివి కూడా నశింపచేసేది. అంటే ఇక్కడ ఆ మహత్యము జ్యోతిర్లింగం అన్న నామమే ఎలా అయితే జ్యోతిమయము అంటే అజ్ఞానాన్ని తొలగిచ్చేస్తూ ఉంటుంది. అటువంటివి మహాపాతకాలు అంటే ఎక్కడ ఏది కూడా మనకి దాన్ని తొలగించడానికి వీలు కానటువంటిగా అంతలా ఉన్నవి కూడా ఈ యొక్క మాహత్యవర్ణం వినినంత మాత్రం చేత కూడా అటువంటి మహాపాతకాలన్నీ కూడా నశించిపోతాయి. అటువంటిది చెప్తున్నాను అని. యదిదం దృశ్యతే కించిత్ జగత్యా వస్తుమాత్రకం చిదానంద స్వరూపం చ నిర్వికారం సనాతనం. ఈ సంసారంలో ఈ వస్తు మాత్రంలో మనకి ఏవైతే అన్ని అంటే వ్యక్తమైన రూపాలుగా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి, దానికి దీనికి రూపంలో, అలాగే దీని స్వభావం దాని స్వభావం వేరు అన్నట్టుగా అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కనిపించే అన్నీ కూడా ఈ వస్తు మాత్రంగా ఏవైతే మనకి కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఆ సచ్చిదానంద స్వరూపమైన పరమేశ్వరుడి నుంచే. అంటే నిర్వికారంగా ఉన్న పరమాత్మ ఏదైతే అవ్యక్తంగా ఉన్నాడు, సర్వవ్యాపిగా ఉన్నాడు, ఆ అవ్యక్తం నుంచి ఇవన్నీ కూడా వ్యక్తమయ్యాయి. అందుకే ఆ పరమేశ్వరుడు సనాతనుడు. తస్యేవ కైవల్యారతి ద్వితీయేచ్చ తతో భవత్ స ఏవ సగుణో జాతః శివ ఇత్యాభిధీయతే. ఈ పరమేశ్వరుడు ఇలా సనాతనుడుగా ఉన్నవాడు, ఆయనకి మళ్ళీ ఇచ్చ కలిగింది, కోరిక కలిగింది. ఆ భావన ఏంటి అంటే తానే మళ్ళీ ఇలా ఇంకొకటిగా అవ్వాలి అని. ఆ పరమేశ్వరుడు తా స్వరూపాన్ని మళ్ళీ ఇంకో రూపంగా మళ్ళీ వ్యక్తపరుచుకున్న ఆ కోరిక కలిగిన కారణంగా నిర్గుణుడుగా ఉన్న పరమాత్మ ఇప్పుడు సగుణ రూపాన్ని దాల్చాలి అనుకున్నాడు. ఈ సగుణ రూపం ఏదైతే వచ్చిందో అది కూడా మళ్ళీ ఆ శివనామంతోనే అది విఖ్యాతి చెందింది. స ఏవా హి ద్విధా జాతః పుంస్త్రీ రూపా ప్రభీదతః యః పుమాంసా శివః ఖ్యాతః స్త్రీ శక్తి సహి కథ్యతే. ఇలా ఏదైతే సగుణ రూపంలో వచ్చాడు, ఈ సగుణ రూపంలో వచ్చిన శివ ఎలా వచ్చాడు అంటే శివశక్తి యుక్తంగా వచ్చాడు. అంటే ఇక్కడ పురుషుడిగా స్త్రీగా రెండు, శివ శక్తి. ఇక్కడ మళ్ళీ తనకి ఆ పురుషుడికి భేదం లేకుండా ఉన్నది రెండు రూపాలుగా ఉన్నది. ఇక్కడ నిర్గుణుడుగా ఉన్నాడు, ఇక్కడ సగుణుడిగా ఉన్నాడు. ఈ సగుణ రూపంలో మళ్ళీ శివశక్తి యుక్తంగానే ఉన్నాడు. ఈ పరమేశ్వరుడు ఏదైతే ఇలా శివశక్తి యుక్తంగా అక్కడికి ఉద్భవించాడు, చిదానంద స్వరూపాభ్యాం పురుషావపి నిర్మితో అదృష్టాభ్యాం తథాతాభ్యాం స్వభావన్ ముని సత్తమాః. ఈ చిదానంద స్వరూపం అంటే ఏంటి? సచ్చిత్ ఆనంద స్వరూపము. అయితే ఇక్కడ సచ్చితానంద స్వరూపము అంటే ఒకటి తీయాల్సింది కానీ ఒకటి తీసుకొచ్చి చేర్చవలసింది కానీ అవసరం లేకుండా ఎప్పుడు పూర్ణత్వంతో ఉంటున్నవాడు. అందుకే వికారాల రహితంగా ఉంటాడు. గుణాతీత, నామాతీత, సర్వాతీత అంట, రూపాతీత, అన్నిటికీ అతీతంగా పరమంగా ఎల్లవేళలా ఉంటున్నవాడు. అయితే ఓ ముని సత్తములారా, ఇక్కడ ఏదైతే ఇక్కడ రెండుగా కనిపిస్తున్నారు, మళ్ళీ ఎక్కడ తన నుంచే తానే ఉద్భవించి స్త్రీ రూపంలో శక్తి, అలాగే ఇక్కడ పురుష రూపము పరమేశ్వరుడు శివ. ఈ స్వరూపాలు శివశక్తియుగా మళ్ళీ అక్కడ మళ్ళీ తాను అంతర్ధానమైపోయాడు, అదృష్టం అయిపోయాడు తన స్వభావం చేత. అంటే ఇక్కడ ప్రాకృతి పురుషుల్ని మళ్ళీ సృష్టించాడు. అంటే ఇక్కడ శివ శక్తియే ప్రాకృతి పురుష, ప్రాకృతి శక్తి అయింది, శివ పురుషుడయ్యాడు తన స్వభావంగా. అంటే ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు అంటే శివుడికి హరుడికి భేదం లేదు.
శివశక్తియుక్తంగా ఆనంద స్వరూపాలుగా ఉంటూ మళ్ళీ తన స్వరూపానికి ప్రతిరూపంగా మళ్ళీ ఇక్కడ పురుష ప్రాకృతి రూపము, ప్రాకృతి శక్తి, అలాగే శివే ఆ పురుషుడు. ఇలా తాను మళ్ళీ రెండుగా చేశాడు. తావదృష్ట్వా తథౌతౌ చ స్వామాతృ పితరో ద్విజాః మహాసంశయామాపన్ను ప్రాకృతి పురుషశ్చ తౌ. అయితే ఇక్కడ ఈ ఇద్దరు ఎవరైతే వచ్చారో ప్రాకృతి పురుష, ఇక్కడ ఇద్దరు చూస్తే ఇక్కడ వీళ్ళకి ఎవరు కనిపించట్లేదు, ఉన్నది వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరు కాకుండా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు అన్నది ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ మళ్ళీ సకల జగత్తుకే తల్లి తండ్రి వీళ్ళిద్దరే, శివశక్తి, అదే ప్రాకృతి పురుష. అక్కడ ఇంకా ఎవరు కనిపించక ఇప్పుడు వీళ్ళు ఏం చెయ్యాలి అన్నది వాళ్ళకి తెలియక వీళ్ళు సంశయంలో పడ్డారు. ఇక్కడ మళ్ళీ ఏం చెయ్యాలో తెలియక, అంటే నిజంగా ఏమీ తెలియని వాడు అప్పుడే ఉద్భవించిన వాడికి ఏం చెయ్యాలని అనుకుంటాడు, ఏం చెయ్యాలో తెలియటం ఏంటి, అసలు ఆ జ్ఞానం ఉంటుందా, ఏమీ ఉండదు. కానీ ఇక్కడ లీల చేస్తున్నాడు, అందుకే తన నుంచి తానే ఉద్భవింప చేసుకుని మళ్ళీ తనే లీలగా ఇంకో కార్యం చేస్తున్నట్టుగా ఏ కార్యం చెయ్యాలో అన్న హితబోధ మళ్ళీ తానే ఉండి తానే చెప్తున్నాడు. అదే అర్థం చేసుకోవాలి. ఇక్కడ సగుణ రూపంలో తానే ఇక్కడ పెట్టుకున్న తర్వాత తన స్వరూపమే నిర్గుణ రూపంలో ఆ పరమేశ్వరుడు మళ్ళీ తద్వాని సముత్పన్న నిర్గుణాత్ పరమాత్మనః తపశ్చైవ ప్రకర్తవ్యం తతః సృష్టిరనుత్తమ. ఆ నిర్గుణ రూపంలో పరమేశ్వరుడు మళ్ళీ ఆకాశ రూపంలో, ఇప్పుడు మళ్ళీ శబ్ద రూపంలో వీళ్ళకి వినిపించాడు. ఏమని, ఇద్దరు తపస్సు చెయ్యండి, తపస్సు చేసి అప్పుడు మళ్ళీ ఉత్తమమైన సృష్టిని సృష్టించండి అని. ఏం చేయాలో తెలియదు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ తపస్సు చేయమంటే ఏమీ చేయటం తెలియని వాళ్ళకి తపస్సు ఎలా చేయమని చెప్తావు? ఆ తపస్సు అంతగా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా చేసేస్తే అయ్యేదా? అంటే ఇక్కడ అన్నిటికీ పూర్ణంగా మూలమైన వాడు, అన్నిటి మీద అధికారం కలిగి ఉన్నవాడు, అన్నిటికీ ఆకారాన్ని, ఆ శక్తిని, అన్నిటినీ పరిమితుల్ని ఇస్తున్నవాడు, కానీ అన్నిటికీ పరమంగా ఉన్నవాడే ఆ పరమేశ్వరుడు. మళ్ళీ ప్రాకృతి పురుష తానే, శివశక్తి కూడా తానే. అందుకే ఇక్కడ తపస్సు చెయ్యమంటే మళ్ళీ ఆ మార్గాన్ని చూపిస్తూ ఆ మార్గంలో ఉండేలాగా కూడా అవన్నీ చెయ్యటం కూడా నేర్పిస్తున్నట్టుగా చూపిస్తున్నాడు. కాకపోతే ఇక్కడ తపస్సు చేసే అంత ఉత్తమంగా అన్నీ కూడా తానులోనే పూర్ణంగా ఎప్పుడూ ఉన్నాయి. ఆ పూర్ణత్వం పరమేశ్వరుడికి తప్పితే ఇంకా ఎక్కడ ఏది వెతికినా కూడా సర్వానికి సాక్షిభూతుడు. వీళ్ళు తపస్సు ఎలా చేయాలని కూడా ఏం అడగలేదు. ఈ ప్రాకృతి పురుషులు మళ్ళీ ఆ నిర్గుణం ఏదైతే ఆకాశవాణి వినిపించిందో దాంతో మళ్ళీ ఇలా అంటున్నారు, తపస్తు స్థలం నాస్తి కుత్రావాభ్యం ప్రబోధన స్థిత్వా తపః ప్రకర్తవ్యం తమ శాసనతః శివ. వీళ్ళిద్దరూ కలిసి ఆ నిర్గుణ రూపంలో ఆకాశ రూపంలో వినిపించిన దానికి మళ్ళీ ఇలా అడుగుతున్నారు, శివ తపస్సు చెయ్యమన్నావు కదా, తపస్సు చెయ్యటానికి ఎక్కడ స్థానం ఉన్నది, ఎక్కడికి వెళ్ళి చెయ్యాలి, అది కూడా మీరే చెప్తే అక్కడికి వెళ్ళి చేస్తాము అని. అంతేగాని తపస్సు ఎలా చెయ్యాలి అని అడగలేదు. అంటే పూర్ణంగా ఉన్నవాడు లీల చేస్తున్నాడు, సర్వం తెలిసినవాడు, తెయ్యాల్సిన అవసరం కూడా లేకుండా సంకల్పం మాత్రంతోనే తన్ని తానే మళ్ళీ ప్రతిరూపంగా సృష్టించుకోగలిగిన వాడు, సృష్టినంతా కూడా చెయ్యగలిగినప్పుడు కూడా మళ్ళీ దీనికి ఒక ప్రక్రియ పెట్టినట్టుగా మళ్ళీ లీలగా చూపిస్తున్నాడు. తతశ్చ తేజసహసారం పంచక్రోశాత్మకం శుభం సర్వోపకరణేర్యుక్తం సుందరం నగరం తదా. అప్పుడు ఆ నిర్గుణుడైన పరమేశ్వరుడు అంతరిక్షంలో స్థితమై ఉండి అన్ని సమన్వితంగా చేసి అన్ని సమగ్రంగా అన్ని రకాలుగా అక్కడ పెట్టి సంపూర్ణంగా తేజోరాశీభూతంగా పంచక్రోశాలతో, అంటే 5 క్రోసులు ఉన్న అది మళ్ళీ ఒక స్క్వేర్ లాగా, చతుర్భుజం లాగా అంత పరిమాణంలో దాన్ని చేశాడు, ఒక సుందరమైన నగరము. నిర్మాయ ప్రేషితం తత్స్వం నిర్గుణేన శివేన చ అంతరిక్షే స్థితం తచ్చ పురుషస్య సమీపతః. ఆ సుందరమైన నగరాన్ని చేసిన తర్వాత అప్పుడు తన స్వరూపంగా ఉన్న ఈ పురుషుడికి సామీప్యంలో ఆ నగరాన్ని పెట్టాడు, అంటే అక్కడ ఉండి ఈ తపస్సు చెయ్యమని. తదాదిష్టాయ హరిణ సృష్టికామ్యానయ తతః బహుకాలం తపస్తప్తం తద్ధ్యానమవలంబ్య చ. ఇక్కడ ఆ స్థలాన్ని ఇచ్చాడు, ఏం చెయ్యాలో కూడా చెప్పాడు. ఆ పురుష స్వరూపంలో ఉన్న విష్ణు సృష్టి చెయ్యాలన్న కోరికతో ఆ పరమేశ్వరుణ్ణే ధ్యానం చేస్తూ ఇలా కొన్ని సంవత్సరాలు, కొన్ని కల్పాలు గడిచిపోయే అన్నంతగా ఆ తీవ్రమైన తపస్సులో లీనమైపోయాడు.
క్షమేణ జలధారశ్చ వివిధారా చాభవంస్తథా తాభిర్వ్యాప్తం చ తచ్చూన్యం నాణ్యత్కించిత్ తద్దృశ్యత. ఈ తపస్సు ఇంత దీర్ఘకాలం చేసిన కారణంగా, అంత శ్రమలో ఉన్న కారణంగా ఆ శరీరం నుంచి జలధారల్లాగా బాగా ఉత్పత్తి జరిగిపోయింది. ఈ జలధారల్లాగా ఉత్పత్తి జరిగిపోయి అంతా కూడా ఆ నీరే ప్రవహిస్తున్నట్టుగా అయిపోయింది. ఇలా మొత్తం శూన్యంగా ఉంది తప్పితే ఇంక ఏది కనిపించట్లేదు, ఏది కనిపించకుండా అయిపోయింది. తతశ్చ విష్ణునా దృష్టం కిమేతదృశ్యతేద్భుతం ఇత్యాచర్య తథా దృష్ట్వా శిరసః కంపనం కృతం. ఈ విష్ణువు ఏదైతే చుట్టూ చూస్తున్నాడో, ఇంత దీర్ఘకాలం తపస్సు చేసిన తర్వాత ఆశ్చర్యానికి లోబడేలాగా అక్కడ ఏమీ కనిపించట్లేదు. ఈ జలధారలనే శరీరం నుంచి అంతా కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. చుట్టూ శూన్యం తప్పితే ఇంక ఏమీ కనిపించట్లేదు. ఇలా ఒక్కసారి అంతా చూస్తూ ఆశ్చర్యానికి లోబడి ఒక్కసారిగా ఆ శిరస్సు అనేది కాస్త విదిలించాడు. ఈ విదిలించిన తర్వాత తతశ్చ పతితః కర్ణాన్మనిశ్చ పురతః ప్రభుః తద్బభూవ మహాతీర్థం నామతో మణికర్ణిక. ఇలా విష్ణు ఎప్పుడైతే తన శిరస్సును విదిలించాడో, తన చెవి దగ్గర నుంచి ఒక మణి అన్నది కింద పడింది. అదే మణికర్ణిక నామంతో మహాతీర్థంగా అయ్యింది. జలౌఘి శ్రావయమాన సా పంచక్రోశీ యథా భవతు నిర్గుణేన శివేనాశు త్రిశూలేన ధృతగా. అంటే ఇక్కడ చుట్టూ శూన్యంగా ఉంది, ఏమీ కనిపించట్లేదు. అప్పుడు ఆ పరమేశ్వరుడు మళ్ళీ ఏం చేశాడు అంటే, ఆ పంచకోశాత్మకంగా ఉన్న నగరాన్ని ఆ జలరాశిలో మొత్తం మునిగిపోతూ ఉన్నది. ఇంతకు ముందు ఏం చెప్పాడు, ఎక్కడ తపస్సు చెయ్యాలో చెప్పు అని అడిగితే ఆ నిర్గుణ రూపంలో ఉన్న పరమేశ్వరుడే మళ్ళీ పంచక్రోశాలతో ఉన్న కాశీ నగరాన్ని చేసి ఇచ్చాడు. అక్కడ కూర్చుని వీళ్ళు తపస్సు చేశారు. ఇప్పుడు ఈ శరీరం నుంచి అయితే జలధారలుగా వచ్చిందో, ఆ జలధారలో కాశీ క్షేత్రం మునిగిపోయింది. అయితే ఆ కాశీ నగరాన్ని జలరాశుల్లోంచి తీశాడు, తన త్రిశూలం మీద పెట్టి దాన్ని ధరించాడు. విష్ణుస్తత్రైవ సుష్వాప ప్రాకృత్య స్వాస్త్రియా సహా తాన్నాభి కమలజ్జాతో బ్రహ్మ శంకర శాసనాత్. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, ఇద్దరికి భేదం లేదని చెప్తున్నాడు. కాశీ నగరాన్ని తను త్రిశూలం మీద ధరిస్తే, ఇప్పుడు ఈ విష్ణు ఏం చేశాడు, తన ప్రాకృతి అంటే ఆ శక్తియుక్తంగా విష్ణు మళ్ళీ ఆ కాశీ క్షేత్రం మీద పవళిస్తూ ఉన్నాడు. మళ్ళీ అక్కడ పవళిస్తూ ఉండి ఇప్పుడు ఆ పరమేశ్వరుడు ఆజ్ఞతో ఇప్పుడు మళ్ళీ తన ఒక నాభి కమలం నుంచి బ్రహ్మని ఉద్భవింపచేశాడు. శివాజ్ఞాం సా సమాసాధ్య సృష్టిం చక్రే అద్భుతం తదా చతుర్దశామితాలోక బ్రహ్మాండే యత్ర నిర్మితాః. ఇప్పుడు మళ్ళీ ఈ సృష్టికి మూలమైన కారణంగా బ్రహ్మ ఏదైతే ఉద్భవించాడో, ఇప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞతో తాను కూడా మళ్ళీ కాస్త దీర్ఘకాలం తపస్సు చేసిన తర్వాత ఈ సృష్టిని రచించాడు. ఈ సృష్టిలో ఈ బ్రహ్మాండంలో మళ్ళీ 14 లోకాలుగా నిర్మాణం అన్నది జరిగింది. యోజనానాం చ పంచశక్త్యా కోటి సంఖ్యాయ ప్రమాణతః బ్రహ్మాండస్యేవ విస్తారో మునిభిః పరికీర్తితః. ఈ బ్రహ్మాండం అన్నది 14 లోకాలు అని చెప్పారు. అయితే ఇది ఎంత ఉంది, ఎంత విస్తరించింది అంటే 50 కోట్ల యోజనాలంత వెడల్పుగా ఉన్నది. బ్రహ్మాండే కర్మణ బద్ధాః ప్రాణినో మాం కథం పునః ప్రాప్స్యంతి విచింత్యేతత్ పంచక్రోశీ విమోచిత. ఈ బ్రహ్మాండంలో 14 లోకాలతో అంతా చేసేశాడు. ఇలా మళ్ళీ కానీ ఈ బ్రహ్మాండంలో ఏమవుతుంది అంటే, కర్మ బంధనాల్లోనే సకల ప్రాణులు ఉంటారు. అంటే ఆ బంధనాలతోనే చిక్కుకుని ఉంటారు. ఇక బంధనాల కొద్దీ మళ్ళీ లోకాలు గతులు మారుతున్నట్టుగా మారుతూ ఉంటారు తప్పితే బంధనాల నుంచి అయితే విముక్తి లభించదు. ఇలా ఉన్నప్పుడు మళ్ళీ విచారణతో పరమేశ్వరుడు ఏం చేశాడు, ఈ పంచకోశాత్మమైన ఆ కాశీని మట్టుకు ఈ బ్రహ్మాండానికి వేరుగా పెట్టాడు. శుభదాలోకే కర్మణ సాకరీమత
మోక్ష ప్రకాశిక కాశీ జ్ఞానద మమ సుప్రియ. ఎందుకు దాన్ని విడిగా పెట్టాడు అంటే, ఈ కాశీ క్షేత్రము పరమ కళ్యాణదాయకమైనది. ఇక్కడ కర్మబంధనాలన్నీ కూడా మూలాల నుంచి నశింపచేస్తుంది. అంటే ఎన్ని జన్మల నుంచి ఎన్ని కర్మవాసనలు మోసుకుని ఉన్నప్పటికీ కూడా ఆ క్షేత్రానికి వెళ్ళగలిగితే, అక్కడ కొన్ని చెయ్యగలిగితే, అక్కడ నివాసం ఉండగలిగితే, భక్తి ప్రపత్తులతో పూజించుకోగలిగితే మోక్షం అన్నది తప్పకుండా లభిస్తుంది. అందుకే ఇది మోక్షతత్వం ప్రకాశతంతో ఉన్నది. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అంటే అక్కడ అజ్ఞానం అన్నది ఉండకుండా మూలాల నుంచి తొలగించవేయబడుతుంది. అందుకే పరమేశ్వరుడికి ఇది అత్యంత ప్రియమైన క్షేత్రము కాశీ. అవిముక్తం స్వయం లింగం స్థాపితం పరమాత్మన నా కదాపి త్వయా త్యాజ్యామిదం క్షేత్రం మమాంసక. అలాగే ఆ పరమేశ్వరుడు అవిముక్త నామ లింగాన్ని స్వయంగా తానే అక్కడ స్థాపింపచేశాడు. మళ్ళీ స్థాపింపచేసి ఇది నా యొక్క అంశస్వరూపము. అందుకే ఈ క్షేత్రంలో ఎప్పుడూ కూడా ఇక్కడి నుంచి త్యాజించకుండా ఉండాలి. అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరికి చెప్పాడు? తన అంశతో తానే అక్కడ స్థిరంగా ఉంటానని చెప్తున్నాడు. ఇత్యుక్త్వా చ త్రిశూల స్వాధవాతార్య హరః స్వయం మోచయామాస భువనే మధ్యలోకే హి కాశికం. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ బ్రహ్మాండానికి అది వేరుగా ఉన్నది. పరమేశ్వర యొక్క త్రిశూలం మీద ఉన్న కాశీ క్షేత్రం. అక్కడ అవిముక్త అన్నదాన్ని కూడా స్థాపింపజేసి ఆ సదాశివుడు ఆ కాశీని తన త్రిశూలం నుంచి తీసి మళ్ళీ ఈ మర్త్యలోకంలో ఈ సంసారంలో దాన్ని మళ్ళీ స్థాపింపచేశాడు. బ్రహ్మణశ్చాదిన్యోసాహి నా వినశ్యతి నిశ్చితం తదా శివస్త్రిశూలేన దదాతి మునయశ్చతాం. ఎలా అయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక నియమం ఉంది. అంటే ఇంతకాలం వరకు ఉంటాం, తర్వాత మళ్ళీ కాలగతిలో మనం కలిసిపోయి మళ్ళీ పునః సృష్టిలో మళ్ళీ భాగంగా ఉంటాం. అలాగే సృష్టిలో ఉన్నవన్నీ కూడా నశించిపోయేవి. కానీ ఈ కాశీ క్షేత్రం నశించదు. ఎందుకు అంటే బ్రహ్మకి కూడా మళ్ళీ ఎలా అయితే కాస్త కాలం ఉన్నదో మనకన్నా ఎక్కువగా ఉండి కొన్ని కల్పాల వరకు ఉంటాడు. అలా బ్రహ్మ ఒక్క సమయం అయిపోయిన తర్వాత సర్వము నశించిపోయే సమయంలో కూడా ఆ సమయంలో కూడా పరమేశ్వరుడు ఈ కాశీ క్షేత్రాన్ని మళ్ళీ తీసి తన త్రిశూలం మీద పెడతారు. అక్కడ ధరించి ఉంటాడు కానీ ఈ క్షేత్రానికి నాశనం అన్నది లేదు. అందుకే ఇది వినాశి, నశించిపోయేది కాదు. పునశ్చ బ్రహ్మణ సృష్టో కృతాయాం స్థాప్యతి ద్విజాః కర్మణాం కర్షణాశ్చైవ కాశీతి పరిపట్యతే. అందుకే ఓ ఋషుల్లారా, బ్రహ్మ ద్వారా మళ్ళీ పునః సృష్టి ఎప్పుడైతే జరుగుతుందో మళ్ళీ ఈ బ్రహ్మాండం అన్నది సృష్టింపబడిన తర్వాత మళ్ళీ మధ్యలోకంలో కాశీని తీసుకొచ్చి మళ్ళీ యథాతథంగా దాన్ని స్థాపింపజేస్తున్నాడు పరమేశ్వరుడు. ఇదే ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మాండంలో ఉన్నవన్నీ కూడా కర్మబంధనాల్లోనే ఉంటూ ఉంటాయి. కానీ ఈ కాశీ క్షేత్రము మూలాల నుంచి నశింపచేస్తుంది. ఆ కారణం చేతనే కర్మబంధనాలన్నవి ఉండవు. విముక్తేశ్వరం లింగం కాశ్యాం తిష్టతి సర్వదా ముక్తిధాతృ చ లోకానాం మహాపాతకీనామపి. ఈ అవిముక్తేశ్వర నామక లింగం ఏదైతే కాశీలో స్థాపించాడో పరమేశ్వరుడు అది ఎప్పుడు సదా అందుకు ఉంటుంది. ఎందుకంటే అన్నీ నశించిపోతున్నాయి కానీ కాశీ క్షేత్రాన్ని తీసేస్తున్నాడు, త్రిశూలం మీద ధరిస్తూ ఉన్నాడు. అక్కడ మహాత్మాతకాలన్నీ కూడా తొలగిపోయి ముక్తిని ప్రసాదిస్తుంది. అన్యత్ర ప్రాప్యతే ముక్తిః సారూప్యాధిర్మునీశ్వరః అత్రైవ ప్రాప్యతే జీవేహ సాయుజ్య ముక్తిరుత్తమ. ఎలా అయితే సామీప్య, సారూప్య, సాలోక్య, సాష్టి, సాయుజ్య అని ఈ పదాలు వాడుతూ ఉంటారు. ఎలా అయితే ఆ సామీప్యాన్ని విడవకుండా ఉన్న కారణంగా ఆ సాలోక్యంలో నివసించే యోగ్యత లభిస్తుంది. ఆ సాలోక్యంలో ఉంటూ ఉంటూ ఏమవుతుంది అంటే మళ్ళీ ఆ సారూప్యాలుగా అంటే అదే రూపాలతో మనము ఉంటాము, భేదం లేని స్థితి. అలా మళ్ళీ సారూప్యాలతో ఉంటూ ఉంటూ మళ్ళీ సాష్టిగా అంటే అదే శక్తియుక్తంగా అంతే మనకు కూడా అన్నీ లభిస్తూ ఉంటాయి. తర్వాత ఆఖరిది
సాయుజ్య. ఈ సాయుజ్య అంటే అందులో ఐక్యమైపోయే స్థితి. అంటే వేరే యొక్క ధామాల్లో అక్కడ కూడా ముక్తి లభిస్తుంది. అక్కడ మళ్ళీ ఏం ముక్తి లభిస్తుంది మనకి ఆ ధామాల్లో మనం ఎప్పుడైతే కొన్ని కొన్ని మోక్షదాయకమైనవే ఆ సారూప్యం వరకే ముక్తి అన్నది మనకి ప్రాప్తిస్తుంది. కానీ ఈ కాశీ క్షేత్రంలో జీవులకి సాయుజ్యం అంటే అందులో ఐక్యమైపోయేది సర్వోత్తమమైన ముక్తి అన్నది చాలా సులభంగా లభిస్తుంది. येषां क्वापि गतिर्नास्ति तेषां वाराणसीपुरी పంచకోశి మహాపుణ్య హత్యాకోటి వినాశిని. ఎక్కడా గతి లేదు, దిక్కు లేదు అనుకున్న వాళ్ళకు కూడా ఎటువంటివి తొలగించుకోవటానికి వీలు లేనటువంటి ఘాతకాలు చేసి ఉన్నప్పటికీ కూడా ఈ వారణాసీపురం అంటే కాశీ అది మహాపుణ్యదాయన అంటే ఎటువంటి పాపాన్నైనా సరే చాలా సునాయాసంగా తొలగిస్తుంది. అందుకే ఇక్కడ ఈ పంచకోశి అన్నది ఎటువంటి కోటాను కోట్లు హత్యలు చేసి ఉన్న వాళ్ళకు కూడా అవన్నీ నశింపచేస్తుంది. ఇప్పుడు నశింపచేస్తుందంటే ఏదైనా చేసేసి అక్కడికి వెళ్ళి వచ్చేస్తే మనకన్నీ తొలగిపోతాయి అన్న భావన సాధారణంగా కలుగుతుంది. కానీ వెళ్ళగలిగే అంత స్తోమత అన్నీ ఉన్నాయి, వెళ్ళి తొలగించేసుకుంటాం అంటాం కానీ మనమేం వెళ్ళలేం. ఆ పిలుపు అన్నది వస్తే గానీ ఆ దర్శనం అన్నది లభించదు. పరిపక్వత చెందిన వాళ్ళకి తప్పితే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటే ఏమి వెళ్ళగలిగేది కాదు అక్కడికి. అమరా మరణం సర్వే వాంఛంతిహ పరేచకి భుక్తి ముక్తి ప్రదా చేష సర్వదా శంకర ప్రియ. ఇది అందరికీ కూడా అంటే మృత్యువు ఆసన్నమవుతుందని తెలిసి అలాగే సంతోషంగా ఆ ప్రదేశానికి వెళ్ళి ఎవరైతే ఉంటారో అక్కడికి ఉండటం, జననం ఉంటే మరణం అన్నది ఉంటుంది. కానీ ఆ మరణకాలం ఆసన్నమయ్యే ముందే అక్కడికి వెళ్ళి ఇచ్చతో ప్రాణాల్ని అక్కడ ఎవరైతే విడవగలుగుతున్నారో వాళ్ళు శంకరుడికి ప్రియమైన వాళ్ళు అయిపోతారు. అందుకే సర్వదా భోగ మోక్ష రెండూ ప్రసాదిస్తుంది ఆ నగరము. బ్రహ్మాచ శలాఘతి చాముం విష్ణుః సిద్ధాశ్చ యోగినః మునయశ్చ తతేవాన్యే త్రిలోకస్థ జనాః సదా. బ్రహ్మ విష్ణు సిద్ధులు యోగులు మునులు ఇంకా ముల్లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సదా ఆ కాశీని ఎప్పుడు ప్రశంసలతోనే ముంచుతారు. అంటే ఆ క్షేత్రం యొక్క మహిమ అటువంటిది, అది ఈ బ్రహ్మాండంలో భాగం కానిది. కాశ్యాశ్చ మహిమానం వై వక్తుం వర్షశతైరపి శక్నోమ్యహం నా సర్వం హి యథాశక్తి బ్రువే తతః. అందుకే ఓ మహర్షులరారా, ఈ కాశీ యొక్క సంపూర్ణ మహిమని చెప్పడానికి మొదలు పెడితే 100 సంవత్సరాలు కూడా సరిపోదు. కానీ యథాశక్తి నేను చెయ్యగలిగినంత నేను వర్ణన చేస్తాను అని చెప్తున్నారు సూతుల వారు. కైలాసస్య పతిర్యోర్వై అంతః సత్తో బహిస్సత్తమః కాలాగ్నిర్నామతః ఖ్యాతో నిర్గుణో గుణవాన్ భవః ప్రాణిపాతైరనేకశ్చ వచనం చేదమబ్రమిత్. ఆ పరమేశ్వరుడే తన స్వరూపాన్ని నుంచి శివుడిగా ప్రకటింపజేసుకున్నాడు శివశక్తి యుక్తంగా. అయితే ఈ కైలాసపతి ఎలా ఉన్నాడు అంటే లోపలేమో సాత్విక గుణం కానీ బయటకి తమో గుణమయంగా అనిపిస్తూ ఉంటాడు. కాలాగ్ని స్వరూపంగా ఉన్న రుద్రుడన్న నామతో ప్రసిద్ధి చెందినవాడు. నిర్గుణుడు అయినప్పటికీ కూడా సగుణ రూపంలో ప్రకటింపబడి ఉన్న ఆ శివుడే ఆ రుద్ర స్వరూపము. అందుకే మళ్ళీ ఈ రుద్ర స్వరూపంలో ఉన్న సగుణ రూపం నిర్గుణ రూపానికి మళ్ళీ నమస్కారాలు చేస్తూ ఆ పరమేశ్వరుడితో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు రుద్రుడు. రుద్ర ఉవాచ విశ్వేశ్వర మహేశాన త్వదీయోస్మిన సంశయః కృపాం కురు మహాదేవ మయిత్వం సాంభవ ఆత్మజే. ఓ విశ్వేశ్వర, ఓ మహేశ్వర, నేనే నువ్వు అంటే నాకు నీకు భేదం లేదు. అయినప్పటికీ నేను మీ వాడినే, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే అందరికీ కూడా అన్నిటికీ మూలమైన వాడివి అంటే నన్ను ఉద్భవించిన వాడివి కాబట్టి నేను నీ పుత్రుడిగా భావించి అంబా సహితంగా మా మీద కృపని చూపించు. ఇక్కడ మళ్ళీ శివశక్తి యుక్తంగా పరమేశ్వరుడు పరమేశ్వరి అంటారు, అన్నిటికీ పరమంగా ఉన్నది. మళ్ళీ తన స్వరూపాలతో శివశక్తి రూపంలో వచ్చింది తానే, మళ్ళీ వాటి నుంచే మళ్ళీ ప్రాకృతి పురుష రూపంలో మళ్ళీ ఆ స్వరూపాన్ని కల్పించింది. అందుకే ఇక్కడ మళ్ళీ అన్నిటికీ మూలమైన వాడు. అందుకుని నీ కృప అన్నది అంబా సహితంగా నా మీద ఎల్లవేళలా చూపించు, నన్ను నీ పుత్రుడిగా భావించు అని. స్థాతవ్యం చ సధాత్రేవ లోకానాం హితకామ్యయా తారయస్వం జగన్నాథ ప్రార్థయామి జగత్పతి.
జగత్తి ఉత్పత్తికి మూలమైన వాడివి, జగత్పతివి. లోక కళ్యాణార్థమైన కోరికతో ఇక్కడే సదా నివాసంగా నువ్వు ఉండిపో, అందరినీ ఉద్ధరించటానికి ఇదే నా ప్రార్థన అని. సూత ఉవాచ అవిముక్తోపి దాంతాత్మా తం సంప్రార్థయ పునః పునః నేత్రాశ్రుని ప్రముచ్యైవ ప్రీతః ప్రోవోచ శంకరం. సూతుల వారు మళ్ళీ ఆ ఋషిగణములకు ఇలా చెప్తున్నారు. తదనంతరం ఆ మనస్సున అక్కడంతా కూడా వశముందుంచుకుని అవముక్తుడు. అందుకుని ఆ శంకరుడు పదే పదే ఎలా అయితే రుద్ర రూపంలో ఉండి పరమేశ్వరుని తానే ప్రార్థిస్తున్నాడు. అందుకుని ఆ కన్నుల్లోంచి ఆ నీటి ధారలు రాలుతూ ఉన్నాయి ప్రసన్నతతో. మళ్ళీ ఇక్కడ అవిముక్త రూపంలో ఉన్న పరమేశ్వరుడు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు. అవిముక్త ఉవాచ దేవదేవ మహాదేవ కాలామయా సుభేషజ త్వం త్రిలోక పతి సత్యం సేవ్యో బ్రహ్మచ్యుతాదిభిః. అంటే ఇక్కడ తన అంశ రూపాన్నే అవిముక్త రూపంలో స్థాపింపజేసి నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉండు అని చెప్పాడు. ఇప్పుడు ఆ అవిముక్త రూపంలో ఉన్న అతనే మళ్ళీ ఇప్పుడు పరమేశ్వరుడితో ఓ దేవాది దేవ మహాదేవ కాల రూపంలో ఉన్నవాడివి నువ్వు. అంటే ఇక్కడ ఈ కాల రూపంలో ఉండి తీవ్రమైన రోగంతో బాధపడుతున్న వాడికి ఔషధం ద్వారా ఎలా అయితే స్వస్థత కలగజేస్తావో, ముల్లోకాలకి అధిపతివైన నువ్వు బ్రహ్మ విష్ణు అందరి ద్వారా కూడా సేవింపబడుతున్న వాడివి నువ్వు. ఇక్కడ వీళ్ళ ద్వారా సేవింపబడుతున్నారంటే వీళ్ళేదో సేవకులు అన్న భావన రాకూడదు. తానే సేవకుడిలా ఉండి చేస్తున్నాడు, తానే భక్తుడిలాగా ఉండి చేస్తున్నాడు, ఇవన్నీ లీలలు చేస్తున్నాడు. ఉన్నది తాను ఒక్కడే అనేకమవుతున్నాడు. కాశ్యాం పూర్యాం త్వయా దేవ రాజధాని ప్రగృహ్యతాం మయా ధ్యానితయా స్థేయ మచ్చింత్య సుఖహితవే. అందుకే దేవా ఈ కాశీపురం రాజధానిగా స్వీకరించి ఇక్కడే అచింత్యంగా అందరికీ సుఖాలు ఇవ్వటానికి, చింతలు తొలగించటానికి, అలాగే మీ ధ్యానంలో చేస్తూ ఉండటానికి, ఇక్కడ నివాసం ఉండటానికి. ముక్తిదాత భవానేహ కామదశ్చానా చాపరః తస్మాత్ త్వాముపకారాయ తిష్టో మా సహితః సదా. అంటే అందరికీ ముక్తిని ప్రసాదించేవాడివి నువ్వు, సకల కోరికల్ని కూడా పూర్ణం చేసేవాడివి నువ్వు. నువ్వు కాకుండా ఇంకోటి ఏదీ లేదు కాబట్టి, ఈ లోకాలన్నీ కూడా పరిపాలిస్తున్నవాడివి కాబట్టి, అందరికీ అన్ని అందిస్తున్నవాడివి కాబట్టి, ఇక్కడ పార్వతీ సహితంగా సదా నివాసం ఉండాలి. జీవాన్ భావాబ్దా దేరకిల స్థారయత్వం సదాశివ భక్త కార్య కురుహర ప్రార్థయామి పునః పునః. అందుకే ఓ సదాశివ ఇక్కడ స్థిర నివాసంగా నువ్వు కూడా ఉంటేనే ఈ భవసాగరం అన్న సంసారాన్ని తరింప చెయ్యటానికి, జీవుల్ని ఉద్ధరింప చెయ్యటానికి, భక్తులొక్క కార్యాలు పూర్ణమైపోయి ఆ భక్తులు మళ్ళీ మళ్ళీ నిన్నే ఆశ్రయిస్తూ నీలో ఐక్యం అవ్వాలి. ఎందుకు? ఈ కాశీ క్షేత్రంలో ఎవరైతే అక్కడికి వెళ్ళగలుగుతున్నారో, పూజించగలుగుతున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ సాయుధ్యం లభిస్తుంది అని మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సూత ఉవాచ ఇత్యేవం ప్రార్థితస్తేన విశ్వనాథేన శంకరః లోకానాముపకార్యార్థ తస్థౌ తత్రాపి సర్వరాట్. సూతుల వారు మళ్ళీ ఆ ఋషిగణములకి ఇలా చెప్తున్నారు. ఓ ఋషుల్లారా, ఈ ప్రకారంగా విశ్వనాథుణ్ణి మళ్ళీ ఇలా ప్రార్థించాక ఆయన లోక ఉపకారార్థమై అక్కడే తను నివాసంగా, అంటే ఇక్కడ తనంసే అక్కడ పెట్టాడు, తానే మళ్ళీ తన్ని ప్రార్థించుకుని తానే అక్కడ స్థిరంగా నివాసానిగా ఉన్నాడు. యధీనం హి సమారభ్య హరః కాశ్యాముపాగతః తదారభ్య చ సా కాశీ సర్వశ్రేష్ఠ తరాభవతు. అందుకే అప్పటి నుంచి సకల లోకాలకి కూడా ఉపకారం చెయ్యజల్ది అందరినీ ఉద్ధరింప చేయటానికి విరాజమానుడిగా అక్కడే ఉన్నాడు. ఆ రోజు నుంచి ఆ పరమేశ్వరుడు కాశీ నగరంలో, అందుకే అది మొదలుకొని ఇప్పుడు వరకు కూడా సర్వశ్రేష్ఠపూర్వకంగా ఖ్యాతి వహించింది. సర్వశ్రేష్టమైన ఆ నగరము కాశీ, వారణాసి. దీంతో శివమహాపురాణంలో కోటి రుద్ర సంహితలో 22 చాప్టర్ సంపూర్ణం.